ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల నుంచి వాంగ్మూలాల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇవాళ విచారణకు బీఎస్పీ నేత వట్టే జానయ్య హాజరయ్యారు. 2023 ఎన్నికల సమయంలో వట్టే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధించాడని జానయ్య వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తన ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలను జానయ్య అధికారులకు సమర్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల నుంచి వాంగ్మూలాల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు ప్రభాకర్ రావును వ్యక్తిగతంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఇందులో 2023 నవంబర్లో ఏదైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో ఆ నవంబర్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వారందరినీ కూడా నోటీసులు ఇచ్చి వారి యొక్క వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2023లో బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి వట్టే జానయ్య, ఇతను నల్గొండ జిల్లా సూర్యాపేటకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించి అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా 11 గంటలకు వట్టే జానయ్య వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. 2023లో తనను ఓడించేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశాడు జగదీష్ రెడ్డి. అప్పటి మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేయించాడు. తన ఫోన్తో పాటు తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు అంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే సిట్ ముందు తన యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సిట్ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా జానయ్య వాటన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. మరోవైపు అడ్వకేట్ సమక్షంలో అతను విచారణకు హాజరైనప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సిట్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏ సందర్భాల్లో అతనికి అనుమానం వచ్చింది, అంటే అతని యొక్క మూమెంట్స్ అన్ని కూడా ముందే తెలిసిపోవడం, వాటిని ఫోన్ ట్యాప్ ద్వారా విని వేధింపులకు గురి చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే జానయ్య చెప్తున్నటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రభాకర్ రావును కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అప్పటి మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి దాదాపు తన యొక్క ఫోన్లను 50 నుంచి 60 సార్లు ఫోన్ ట్యాప్ చేసి తన అనుచరులను కావచ్చు, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేశాడు. బీఎస్పీ పార్టీ నుండి తను పోటీ చేస్తున్నటువంటి క్రమంలో తనను ఓడించేందుకే ఫోన్ ట్యాప్ చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇప్పటికే వట్టే జానయ్య తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే విచారణ ముగుస్తుంది. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు జగదీష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు లేవు, కానీ మొట్టమొదటిసారిగా జగదీష్ రెడ్డి పాత్ర ఫోన్ ట్యాపింగ్ లో ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిట్ కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే అతని ఆదేశాలు ఇస్తేనే ఎస్ఐబి అధికారులు అప్పటి ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు, తిరుపతి అన్న వీరందరూ కూడా అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశిస్తేనే ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయించాడనేది ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి వీళ్ళ యొక్క వాంగ్మూలాలన్నీ రికార్డ్ అయిన తర్వాత జగదీష్ రెడ్డిని కూడా విచారణ పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతని పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఈ యొక్క వాంగ్మూలాలు, ముఖ్యంగా బాధితులుగా ఉన్నటువంటి వారి వాంగ్మూలాలన్నీ నమోదు చేసిన తర్వాత తదుపరి ఈ కేసులో పొలిటికల్ అప్పటి బీఆర్ఎస్ నేతలు కూడా రోజువారీ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఏసీపీ అయితే మాత్రం జానయ్యను విచారణ కొనసాగిస్తున్నారు. అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో విచారణ ముగిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.